నక్క మరియు కొంగ. ఒక అందమైన అడవిలో నక్క మరియు కొంగ మంచి స్నేహితులుగా జీవించేవి. కొంగ చాలా నిజాయితీగా సహనంగా ఉండేది. నక్క మాత్రం చమత్కారంగా కొంచెం మోసపూరితంగా ఆలోచించేది. ఒకరోజు నక్క తన స్నేహితురాలు కొంగను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. కొంగమ్మ, ఈరోజు నా ఇంట్లో భోజనం చేయి అని నక్క ఎంతో మధురంగా మాట్లాడింది. కొంగ సంతోషంగా ఆహ్వానం స్వీకరించింది. నక్క చేసిన మోసం. నక్క కొంగ కోసం సూప్ వండింది. కానీ ఆ సూపును చాలా వెడల్పైన తట్టు పాత్రలో వడ్డించింది. నక్క తన నాలుకతో సులభంగా సూప్ తాగేసింది. కానీ కొంగకు పొడవైన ముక్కు ఉండడంతో తట్టు పాత్రలో ఉన్న సూప్ తాగలేకపోయింది. కొంగ ఆకలితోనే ఉండిపోయింది. నక్క మాత్రం నవ్వుకుంటూ, ఏమిటి కొంగమ్మ, నీకు నా భోజనం నచ్చలేదా అని ఎగతాళి చేసింది. కొంగ ఏమీ అనకుండా శాంతంగా ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ ఇచ్చిన పాఠం. కొన్ని రోజులు గడిచాక కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. నక్క ఎంతో ఆనందంగా కొంగ ఇంటికి వెళ్ళింది. అక్కడ కొంగ రుచికరమైన కూర వండింది. కానీ దాన్ని పొడవైన సన్నని మెడ ఉన్న సీసాలో వడ్డించింది. కొంగ తన పొడవైన ముక్కుతో సులభంగా ఆహారం తిన్నది. నక్క మాత్రం ఎంత ప్రయత్నించినా తన చిన్న నోటితో సీసాలోని ఆహారం తినలేకపోయింది. నక్కకు బుద్ధి వచ్చింది. అప్పుడు నక్కకు తన తప్పు అర్థమైంది. నేను కొంగను మోసం చేశాను, అందుకే ఈరోజు నాకు ఇదే జరిగింది అని బాధపడింది. నక్క కొంగను క్షమాపణ కోరింది. కొంగ చిరునవ్వుతో, ఇతరులను అవమానించేలా ప్రవర్తిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అని చెప్పింది. నీతి. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో అదే విధంగా మనకు జరుగుతుంది. మోసం, ఎగతాళి చివరికి మనకే నష్టం. సహనం మరియు తెలివి నిజమైన బలం. మరొక కథ, గాడిద మరియు ఉప్పు సంచి. ఒక గ్రామంలో రఘు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిదతో అతను ప్రతిరోజు సముద్ర తీర గ్రామం నుంచి ఉప్పు సంచులు పట్టణానికి తీసుకెళ్ళి అమ్మేవాడు. గాడిదకు వచ్చిన కష్టం. ఉప్పు సంచులు చాలా బరువుగా ఉండేవి. రోజు పొడవైన దారి, వేడెక్కిన సూర్యుడు, భారీ లోడుతో గాడిద బాగా అలసిపోయేది. ఇలా ఎంతకాలం భారం మోసుకోవాలి అని గాడిద మనసులో బాధపడేది. వాగు దగ్గర ఘటన. ప్రయాణ మధ్యలో ఒక చిన్న వాగు ఉండేది. ఒకరోజు గాడిద వాగు దాటుతుంటే అకస్మాత్తుగా జారి నీటిలో పడింది. ఉప్పు సంచి నీటిలో మునిగింది. నీటిలో ఉప్పు కరిగిపోవడంతో సంచి చాలా తేలికగా మారింది. గాడిదకు తెలివి వచ్చినట్టుగా నీటి నుంచి బయటపడిన తర్వాత గాడిదకు భారం తక్కువగా అనిపించింది. అరే, నీటిలో పడితే భారం తగ్గిపోతుందే అని గాడిద అనుకుంది. ఆ రోజు నుంచి గాడిద కావాలనే వాగులో పడుతూ ఉప్పు సంచిని తేలిక చేయసాగింది. యజమానికి అనుమానం. కొన్ని రోజులు గడిచాక రఘు గమనించాడు, గాడిద వాగు దగ్గర ఎప్పుడూ జారిపోతుందే అని అనుమానం వచ్చింది. అతను గాడిద ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాడు. యజమాని బుద్ధి. ఒకరోజు రఘు ఉప్పు సంచుల బదులు పత్తి, కాటన్ సంచి కట్టాడు. గాడిద పాత అలవాటుతో వాగులో పడింది.
కానీ ఈసారి పత్తి నీటితో మునిగి నీటిని పీల్చుకొని ఇంకా బరువైంది. గాడిదకు పాఠం. గాడిద తట్టుకోలేని బరువుతో నిలవలేకపోయింది. అప్పుడు దానికి అర్థమైంది, మోసం చేసి లాభపడాలనుకుంటే అది ఎప్పుడో ఒకరోజు మనకే నష్టం చేస్తుంది. మార్పు. ఆ రోజు నుంచి గాడిద నిజాయితీగా పనిచేయసాగింది. వాగు దాటేటప్పుడు జాగ్రత్తగా నడిచేది. రఘు కూడా గాడిదను మరింత మానవీయంగా చూసుకున్నాడు. నీతి. మోసం తాత్కాలిక లాభం ఇస్తుంది, కానీ శాశ్వత నష్టం కలిగిస్తుంది. నిజాయితీనే ఉత్తమ మార్గం. తప్పు అలవాట్లు చివరికి మనకే భారమవుతాయి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.